మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గణపురం పవర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఎంసీ 1లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ హౌస్ కొత్త కాంట్రాక్టర్ మారడంతో మ్యాన్ పవర్ తగ్గిస్తామని సాకుతో పాత కార్మికులను తొలగిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని ఆందోళనకు దిగారు. కొత్త వారి కోసం మమ్మల్ని రోడ్డున పడేయొద్దని, మా 40 మంది ఉద్యోగులను కాపాడండి అంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకురాలే మరదలు కొడుకులను తీసుకురాలి. ఇప్పుడు మేము 3,000 నుంచి జీతం చేసుకుంటూ వచ్చి 20,000 నుంచి 3,000 జీతం నుంచి వచ్చి ఇప్పుడు 25,000 జీతం కాగానే నువ్వు జర్రా పై నేను నా మరదలు పెట్టుకుంటా, నా తమ్మి పెట్టుకుంటా అని ఎంప్లాయీలు ఒకటాయి దానిలో స్టేషన్ ఇన్ఛార్జ్ సార్ ఎంసీఎస్ రెడ్డి సారు వాళ్ళకి అంగీకరించి వాళ్ళకి సపోర్ట్ చేసి చేస్తుండు. ఆయన ఒక స్టేషన్ ఇన్ఛార్జ్ అయి ఉంది. ఇటువంటి రాసి మా దాంట్లో మా సొంత లేదన్న అయితే ఇంకా మమ్మల్ని ఆదుకోవాలి. మమ్మల్ని ఆదుకోక మీ పోలీస్ స్టేషన్ పెట్టేది పిటిషన్ కేసు పెట్టాట మమ్మల్ని ఏదో చేస్తాడంట, ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏదో చేస్తాడంట. దీనిలో ఒక పని చేసేటోళ్ళను లేడీస్ని అయితే ఎంత టార్చర్ పెడుతుండ అంటే చాలా టార్చర్ పెడుతుంది. ఆయన పేరు ఎంసీఎస్ రెడ్డి, డిజిఎం, ఈ సబ్ స్టేషన్ ఇన్ఛార్జ్ హెడ్. కాళ్ళు మొక్కిన